భారతదేశానికి గ్యాస్ వచ్చేసింది. ఏదైతే శివాలిక్ షిప్ గ్యాస్‌ను మోసుకొచ్చింది. మొన్ననే హార్ముజ్ జలసంధి దగ్గర క్రాస్ అయింది. ఇరాన్ వదిలేసిందని చెప్పుకున్నాం కదా! మొత్తం 2 షిప్పులు అందులో గ్యాస్ షిప్ వచ్చేసింది. అట్లాగే రెండో షిప్ కూడా వచ్చేస్తుంది. గ్యాస్ కొరత ఇక మాక్సిమం కంట్రోల్ అయిపోయినట్టే. ఇంకోటి మనకు సంబంధించినటువంటి షిప్సే గాదు, అమెరికా, ఇజ్రాయెల్ తప్ప మిగతా షిప్పులన్నీ వెళ్ళొచ్చంటూ అటు పక్కన ఇరాన్ గూడా అభ్యంతరం లేదని చెప్పడం. అసలు వాస్తవంగా కర్గ్ దీవి మీద దాడి చేశాక అక్కడి నుంచినే అసలు ఇరాన్ చేస్తుంది దాడులు. అక్కడ ఇరాన్‌కి సంబంధించినటువంటి ఆయుధ క్షేత్రాలను ధ్వంసం చేసేటువంటి దాడులు చేయడానికి అవకాశం మాక్సిమం తగ్గిందనమాట. దాంతో పాటు ప్రపంచ దేశాలను తనకు వ్యతిరేకం అవుతాయి అన్నటువంటి ఉద్దేశ్యంతో కాస్త స్టోరీ మార్చినటువంటి సిట్యుయేషను. ఓవరాల్‌గా ఈ పరిణామాలతో మొట్టమొదటి షిప్ వచ్చేయడం, ఇక మిగతా షిప్పులు కూడా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో గ్యాస్ కొరత ఇక అధిగమించినట్టే.